హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ బాలకృష్ణని, రైతు బిడ్డని. ఈరోజు అయితే మనము వరి పంట గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వరి చేను మీకు కనిపిస్తున్న వరి చేను 7వ తారీఖు 8వ తారీఖు ఈ నెల నాట్లు వేశాము. అదేవిధంగా దీనికి నాటినప్పుడే ఎన్పికే 20-20-13 అదేవిధంగా కలుపు మందు కలిపి చల్లాము. చూడండి ఫ్రెండ్స్, వరి చేను ఎలా ఉందో. పదిహేను రోజుల తర్వాత మనం ఇప్పుడు దీనికి గంట గుళికలు అదేవిధంగా సాఫ్ట్ పౌడర్ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్, దానికి అదేవిధంగా యూరియా, ఈ మూడింటిని గంట గుళికలతో కలిపి అదేవిధంగా ఎకరాకి 8 కేజీలు గంట గుళికలు, 1/2 కేజీ సాఫ్ట్ పౌడర్, అదేవిధంగా 40 కేజీల వరకు యూరియాని కలిపి దీనికి వరి పంటకు మొదటి దశలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం యూరియా, సాఫ్ట్ పౌడర్ మరియు గంట గుళికలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒక యూరియా బ్యాగు ఈ వర్క్ పడంలో కలుపుకున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మన గ్రోమర్ వారి వాహిన్ కార్బండిజం 12% ప్లస్ మ్యాంకోజెబ్ 63% డబ్ల్యూపీ, సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఈ ప్యాకెట్లో సగం అంటే 1/2 కేజీ ఈ వాహిన్ పౌడర్, అదేవిధంగా 40 కేజీల యూరియా, అదేవిధంగా మ్యాక్స్ అనేది గంట గుళికలు. అది బయోస్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. దీంట్లో ప్రోటీన్ హైడ్రోలైసేట్ 1.5% ప్లాంట్ సోర్స్ గ్రాన్యూల్స్గా 8 కేజీ ఉంటుంది ఇది బ్యాగు. ఇవి ఒక ఎకరాకి ఈ 3 మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడు నేను వాహిను, మ్యాక్స్ యూరియా 3 మిక్సీ చేసుకొని ఎకరాకి వాడతాను. మనకు యూరియా అనేది పెరుగుదలకి, మొక్క పెరుగుదలకి, ప్రోటీన్ అనేది బలానికి, ఈ ఫంగిసైడ్ అనేది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అనేది మనకు శిలీంధ్రం కాకుండా మొక్కలకనే శిలీంధ్రం అనేది అంటుకోకుండా బూజు అనేది రాకుండా అరికడుతుంది. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై జవాన్ జై కిసాన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేస్తాను, మీరు నాకు సపోర్ట్గా నిలవండి. ఓకే ఫ్రెండ్స్, జై జవాన్ జై కిసాన్.